తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు మరింత హీటెక్కనున్నాయి. ఇవాళ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రాలు విడుదల చేయనుంది ప్రభుత్వం. దీనిపై సీఎం రేవంత్ రెడ్డి సభలో పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వనున్నారు. పీపీటీ కోసం ప్రత్యేక స్క్రీన్ కూడా ఏర్పాటు చేశారు. మరోవైపు కాంగ్రెస్ ప్రభుత్వం పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ కంటే ముందే బీఆర్ఎస్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై లెక్కలతో కూడిన డాక్యుమెంట్స్ విడుదల చేసింది. శాఖల వారీగా జరిగిన అభివృద్ధితో పాటు ఆస్తులు, ఆదాయం ప్రకటించింది. దీంతో అధికార ప్రధాన ప్రతిపక్షాల మధ్య సభ ఇవాళ వాడి వేడిగా సాగనుంది. రైట్, ఇదే అంశంపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ శేఖర్ అందిస్తారు. శేఖర్, చెప్పండి, ఎక్కడున్నారు ప్రస్తుతం మీరు? ఇవాళ నిజంగా కొత్త సంస్కృతికి తెరలేపినట్టుగా తెలుస్తోంది. అలాగే అధికార పక్షం కూడా విపక్షం కూడా తమ ఈ 10 ఏళ్ల పాలనలో పెరిగిన ఆస్తుల వివరాలను కూడా పొందుపరిచినట్టుగా తెలుస్తోంది. ఏం జరగబోతోంది ఈరోజు? రెండు అటు అధికార ప్రతిపక్షాల అజెండా ఏంటి మీ దగ్గర ఇన్పుట్? రైట్ హరి, 11 గంటలకు అసెంబ్లీ సమావేశం ప్రారంభం కానుంది. ఈరోజు 5వ రోజు. తెలంగాణ అసెంబ్లీలో రాష్ట్ర ప్రభుత్వం, కొత్తగా ఏర్పడినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనుంది. ముఖ్యంగా ఆర్థిక పరమైనటువంటి అంశాల మీదనే ఎక్కువగా ఫోకస్ పెట్టింది. మొదటి నుంచి కూడా రాష్ట్ర ఆర్థిక పరిస్థితికి సంబంధించినటువంటి విషయాల మీద వరుస రివ్యూలు చేస్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు ఫైనాన్స్కు సంబంధించినటువంటి అంశం మీద శ్వేతపత్రాలు విడుదల చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా ఇరిగేషన్, విద్యుత్, అట్లాగే ఆర్థిక పరిస్థితికి సంబంధించినటువంటి విషయాల మీదనే ఎక్కువగా ఫోకస్ పెట్టిందని చెప్పుకోవాలి. ఇక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా రాష్ట్రంలో గడిచినటువంటి 10 సంవత్సరాల నుంచి ఆర్థిక పరిస్థితి ఏ రకంగా ఉంది, గత 10 సంవత్సరాలలో ప్రభుత్వంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ఏ శాఖలలో ఆర్థిక పరిస్థితికి సంబంధించినటువంటి మెరుగుదల ఉంది, అప్పులు ఏ రకంగా ఉన్నాయి, ముఖ్యంగా ఇరిగేషన్కు సంబంధించినటువంటి డిపార్ట్మెంట్లలో కేవలం ఒక కాళేశ్వరం ప్రాజెక్టు మీదనే 1,00,000 కోట్లు ఖర్చు పెట్టామని చెప్తున్నటువంటి గత ప్రభుత్వం దాని ద్వారా ఎంత మేరకు ఆయకట్టు లబ్ధి చెందింది, ఎంతమంది రైతులు సాగు ద్వారా లబ్ధి చెందుతూ ఉన్నారు అన్నటువంటి అంశాల మీద కొంత క్లారిటీ ఇచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్పుకోవాలి. రీసెంట్గా ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారులతో రివ్యూ చేసినటువంటి సందర్భంలో అప్పులకు సంబంధించినటువంటి విషయంలో, ముఖ్యంగా ఇరిగేషన్కు సంబంధించి ఆయా ప్రాజెక్టులలో లోన్లే కేవలం 97,000 కోట్లు ఉన్నాయన్నట్లుగానే చెప్తా ఉన్నారు. ఇక మేడిగడ్డకు సంబంధించినటువంటి విషయం మీద సీరియస్గా దృష్టి సారించింది. త్వరలోనే ప్రభుత్వం అక్కడికి విజిట్ చేసేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయని చెప్పుకోవాలి. దాంతోపాటు సీతారామ ప్రాజెక్టుకు సంబంధించినటువంటి విషయం మీద కూడా కొంత మంత్రులు ఆగ్రహం వ్యక్తం చేయడమే కాకుండా త్వరలోనే దాన్ని విజిట్ చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇక విద్యుత్ సంస్థలకు సంబంధించి 81,000 కోట్ల అప్పులు ఉన్నాయి. గత ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడం కావచ్చు, అనాలోచిత నిర్ణయాల వల్ల ఈ రకమైనటువంటి అప్పులు చేశారు, అప్పులకు దారితీసింది అన్నటువంటి విమర్శలు, ఆరోపణలు ప్రస్తుత ప్రభుత్వం గత ప్రభుత్వం మీద చేస్తూ ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయని చెప్పుకోవాలి. ఈ 3 అంశాల మీద ఈరోజు శ్వేతపత్రాలు విడుదల చేసేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. స్క్రీన్లు కూడా అసెంబ్లీలో ఏర్పాటు చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఫైనాన్స్కు సంబంధించినటువంటి విషయంలో మొత్తం 16 డిపార్ట్మెంట్లు ఉంటే కనుక అందులో శాఖల వారీగా ఒక్కొక్క అంశంలో 2014కు ముందు ఏ రకంగా ఉండేది, 2014 నుంచి 2023 వరకు, మొన్నటి వరకు ఏ రకమైనటువంటి 10 సంవత్సరాల్లో ఎలాంటి అభివృద్ధి జరిగింది, ఏ రకంగా అప్పులు ఉన్నాయి, అప్పులు చేయడానికి గల కారణాలు ఏంటి, ఎక్కడెక్కడి నుంచి అప్పులు తీసుకొచ్చారు, ఎందుకోసం తీసుకొచ్చినటువంటి అప్పులను సజావుగా ఖర్చు చేశారా లేదా, ఖర్చు చేస్తే ఏ దానికి ఎంతెంత ఖర్చు చేశారు, ఇట్లాంటి పూర్తి స్థాయి స్పష్టతతో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేసేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. దీనిని బేస్ చేసుకొని మాకు కూడా అవకాశాలు ఇవ్వాలంటూ ప్రతిపక్ష పార్టీగా ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ స్పీకర్కు లేఖను అట్లాగే విజ్ఞప్తిని చేశాయి. కానీ బీఆర్ఎస్ విజ్ఞప్తిని స్పీకర్ తిరస్కరించారు. ప్రభుత్వం కూడా తిరస్కరించడంతో కొద్దిసేపటి క్రితమే బీఆర్ఎస్ పార్టీ గడిచినటువంటి 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో ఏ రకమైనటువంటి అభివృద్ధి జరిగింది అన్నటువంటి అంశాల మీద శాఖల వారీగా మొత్తం లిస్టు రిలీజ్ చేశారు. గత 2014కు ముందు ఏ రకంగా ఉండేది, 2014 నుంచి 2023 వరకు అభివృద్ధి ఏ రకంగా జరిగిందన్నటువంటి అంశాలను శాఖల వారీగా రిలీజ్ చేశారు. విద్యుత్కు సంబంధించినటువంటి విషయంలో 2014 కొత్త ప్రభుత్వం ఏర్పడే నాటికి, రాష్ట్రం ఏర్పడే నాటికి 22,000 కోట్ల అప్పులుంటే 2023కి 81,000 కోట్ల అప్పులైంది. కొత్త ప్రభుత్వంలో 59,000 కోట్ల అప్పులు మాత్రమే చేశాము.
అది కూడా ఆస్తులకు సంబంధించి వచ్చేసరికి 2014లో 44,000 కోట్ల ఆస్తులు ఉంటే 2023కు వచ్చేసరికి 1,40,000 కోట్ల ఆస్తులను సమకూర్చాము అన్నది బీఆర్ఎస్ పార్టీ చెప్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. అదే స్థాయిలో ఇరిగేషన్కు సంబంధించినటువంటి విషయంలో కూడా 2014కు ఉన్నటువంటి సాగుకు కావచ్చు, 2023కు ఉన్నటువంటి సాగుకు దాదాపు 600 రెట్లు మెరుగైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. అప్పుడున్నటువంటి ఏవైతే వరికి సంబంధించినటువంటి పంట పెట్టుబడి కావచ్చు, పంట తీరు కావచ్చు, క్వింటాల లెక్కల్లో చూసుకున్నట్లయితే 1,50,00,000కు పైగానే ఎకరాల్లో సాగు జరుగుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. అప్పటికీ ఇప్పటికీ రైతుకు సంబంధించినటువంటి వృద్ధి రేటు కూడా పెద్ద ఎత్తున పెరిగింది అన్నటువంటి లెక్కలను బీఆర్ఎస్ పార్టీ చేస్తున్నటువంటి నేపథ్యంలో శాఖల వారీగా వాళ్ళు కూడా రిలీజ్ చేశారు. ఈరోజు జరగబోయేటువంటి అసెంబ్లీలో మరోసారి స్పీకర్ను పవర్ పాయింట్ ప్రజెంటేషన్కు సంబంధించినటువంటి విజ్ఞప్తి అవకాశం ఇవ్వాలంటూ స్పీకర్ను సభలో కూడా విజ్ఞప్తి చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. మరి స్పీకర్ దాని మీద ఎలా స్పందిస్తారు అన్నది చూడాల్సి ఉంటుంది. మొన్నటితో పోలిస్తే ఈరోజు మరింత వాడివేడిగా తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు జరిగేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఎక్కడ కూడా మేము వెనక్కి తగ్గము అన్నట్లుగానే బీఆర్ఎస్ పార్టీ చెప్తా ఉంది. అదే స్థాయిలో అధికార పక్షం కూడా ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. హరి ఆల్ రైట్ శేఖర్.